గడి రోజు ప్రశాంతంగా మన యొక్క డిమాండ్స్ ఏవైతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఇదే విధంగా ఈ రోజు కూడా ప్రశాంతంగా మన యొక్క సమ్మెను కొనసాగించుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో మన యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఆర్టీసీని విలీనం చేసుకోవాలి. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి 2001 కానీ 2005 కానీ మనకు రావాల్సినటువంటి పే స్కేల్ ఇవ్వాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో అవి ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్స్, మరియు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. ఇటువంటి డిమాండ్స్తో మనం ఈరోజు 2వ రోజు మనం సమ్మెను కొనసాగిస్తున్నాం. ఈ యొక్క సమ్మె సంపూర్ణమయ్యే వరకు, మన యొక్క డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మన యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మా సమస్యలు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినందుకు మరి తప్పని పరిస్థితుల్లో మరి జేఏసీగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి సమ్మె నోటీస్ ఇవ్వడము, సమ్మెలకు వెళ్ళడము మా కార్మికులకు సరదా కాదు. మేము గత ప్రభుత్వంలో మరి విలీన ప్రక్రియ లాస్ట్ గెజిట్ వరకు వచ్చినాక ఆగింది. ఆ రోజు మరి మేము సమ్మె చేస్తే మేము అధికారంలోకి వస్తే మీకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కానీ యూనియన్స్ కానీ ప్లస్ ఈ ప్రభుత్వం విలీనం కానీ ఖచ్చితంగా చేస్తా అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి కూడా 2.5 సంవత్సరాలు అయింది. మరి మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేదు. దానికి తోడు మహాలక్ష్మి పథకం ద్వారా 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మరి మా ఒక మూలిగడ్డ మీద తాటి పండు పడ్డట్టు మరి ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మరి మేము వారు ఇచ్చిన స్కీములు కూడా ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఇప్పటివరకు ఆర్టీసీ పనిచేస్తూ ఉంది. అయినా కూడా దానికి అనుగుణంగా మరి బస్సుల సంఖ్యను పెంచాలి. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగాలి. మరి ఈరోజు 50,000 మంది ఉన్న కార్మికులు 35,000 మంది అయినరు. 25,000 బస్సులు ఉన్నాయి, 18,000 బస్సులకు వచ్చినాయి. అంటే బస్సులు తగ్గినాయి, స్టాఫ్ తగ్గింది. మరి రోజు ఇవ్వాల్సిన కిలోమీటర్లు 25,000 ఉంటే 35,000 అయింది. అంటే మా కార్మికులు రోజు 8 గంటలు చేయాల్సినటువంటి వర్క్ 16 గంటలు కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని వీళ్ళలో జీతపత్యాల కొరకో ఇంకా దేని కొరకో మరి వీళ్ళు సమ్మె చేస్తున్నారనే వినికిడి చాలా అబద్ధం. మరి మాకు ఇవ్వాల్సినటువంటి పే స్కేల్ ఒక భాగం అయితే ఆర్టీసీ ఉండాలి, ఆర్టీసీలో కార్మికులు ఉండాలి, ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరిగితేనే ఈ రోజు అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేము అడిగేటివన్నీ న్యాయమైన డిమాండ్లు, అవి కూడా నువ్వు చేస్తా అని చెప్పిన డిమాండ్లు. మేము ఏదో కొత్తగా పెట్టింది చేర్చింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఈ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ 2వ రోజును 3వ రోజుగా పోకుండా ఈ రోజు సాయంత్రం వరకు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని పత్రికా మిత్రులు దీన్ని కవరేజ్ చేస్తూ మరి దాని మీద ఒక చర్చ కానీ తర్వాత కథనం కానీ మరి ప్రజలకు చేరే విధంగా చేస్తారని ఆశిస్తూ మరి మేము ఇక్కడ నుంచి వాళ్ళని కొనసాగిస్తా ఉన్నాం. నమస్కారము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు 2వ రోజు సమ్మెకు చేరుకున్నాము. మీరు పెట్టిన అంటే మేము న్యాయమైన డిమాండ్లనే మేము పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మీరు ఎంత త్వరగా మమ్మల్ని ఆదరిస్తే అంత త్వరగా మేము సమ్మె విరమించుకుంటాము. వీళ్ళకి చాలా కష్టమవుతుంది. ఉన్నవాళ్ళంటే ఎట్లా పెట్టుకొని పోతారు, 500 అయినా పోతారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? టైంకు బస్సులు కల్పించాలి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది.